రాష్ట్రంలో కేవలం 2 అగ్రకులాలకు చెందిన వారే రాజ్యాధికారం చేజిక్కించుకుని సాగిస్తున్నారని, మిగిలిన ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారు జనాభా లెక్కల ప్రకారం అధిక శాతం ఉన్నా రాజకీయంగా ఎదగలేకపోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కులగణన జరగాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ కులగణన సర్వే చేపట్టిందని, ఆయన వాటిని బహిర్గతం చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం అన్యాయమన్నారు. కేవలం రెడ్లు, కమ్మ కులాలకు చెందిన వారే రాజ్యాధికారంలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన జరిగేంత వరకు పోరాటాలు సాగిస్తామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ కులగణన గురించి ఉద్యమం చేపట్టాలి. కులగణన జరగాలి. కులగణన లెక్కలు అందరికీ చెప్పాలా. మా లెక్కలు మాకు చెప్పటంలో మీకేంటి ఇబ్బంది? మేము ఎంతమంది ఉన్నామో మాకు తెలియాలా. మీకు తెలిస్తే సరిపోతుందా? ఈ ప్రభుత్వం మీది. మీ అగ్ర కులాల ఈ 2 కులాలదే ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకనే ఆయన ప్రచారం చేసినప్పుడు ఈ డేటా బయటికి ఇవ్వాల. ఈ డేటా కనుక బయట ఇచ్చినట్టయితే రెడ్ల శాతం తక్కువ అని తెలిసిపోద్దని భయపడ్డాడు. అందుకనే ప్రచారం చేసేటప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తిరిగాడు. ఆయన ఓడిపోయాడు. ఓడిపోవటానికి కారణాలు ఏవైనా దీన్ని వాడుకోవటానికి ప్రయత్నించాడు. ఆయన బయటపెట్టలా. మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎందుకు బయటపెట్టరు? ఎందుకు బయటపెట్టరంటే రెడ్ల శాతం 4.82 ఉంటే జగన్మోహన్ రెడ్డి బయటపెట్టినప్పుడు 3.31% ఉన్నటువంటి కమ్మ జనాభా గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు బయటపెడతాడు చెప్పండి. ఇది అర్థం చేసుకోవాలి అందరూ. అందువల్ల ఈ కులాల లెక్కలు మా లెక్కలు మాకు చెప్పాలి. ఇప్పటికైనా సరే మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.